నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ తీవ్ర ఒత్తిళ్లు, అగ్రరాజ్యాల యుద్ధ బెదిరింపుల నడుమ ఇరాన్ విప్లవాత్మక బలగాలు ఐఆర్జీసీకి కొత్త సారథి వచ్చారు. 1979 ఇస్లామిక్ విప్లవం నాటి నుండి కుడ్స్ ఫోర్స్ కమాండర్ గా, రక్షణ మంత్రిగా సేవలందించిన అహ్మద్ వహీదీ ఇప్పుడు ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ నాయకత్వంలో వహీదీ నియామకం, ఇరాన్ భవిష్యత్తు వ్యూహాలు, ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంతో టెహ్రాన్ వేదికగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ రూపాంతరం చెందుతున్న కాలమది. నూతన భావాజాలంతో ఏర్పడుతున్న ఒక వ్యవస్థలో భాగం కావడం ఇటు వ్యక్తిగత ప్రతిష్టకు, అటు జాతీయ గౌరవానికి చిహ్నంగా మారుతుందని ఆనాటి ఇరానియన్ యువత బలంగా నమ్మింది. రాబోయే చరిత్ర పుటల్లో తమకు ఒక స్థానం దక్కుతుందనే ఆలోచనతో చాలామంది నూతన వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఈ సమయానికి సరిగ్గా 10 నెలల వ్యవధిలోనే ఇరాకుకు చెందిన సద్దాం హుస్సేన్ సైన్యం ఇరాన్పై దండయాత్రకు దిగింది. ఇది ఇరానియన్ల అత్యంత శక్తివంతమైన జాతీయవాద భావాజాలాన్ని రగిల్చింది. షిరాజ్ నగరానికి చెందిన అహ్మద్ షాచేరాగి అనే యువకుడు కూడా ఈ జాతీయవాద ఉత్సాహంతోనే 1979లో కొత్తగా రూపుదిద్దుకున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీలో చేరారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నిజాం లేదా వ్యవస్థాత్మక పాలనను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేసే ఈ వ్యవస్థలో చేరిన తరువాత ఆయన తన ఇంటి పేరును వహీదీగా మార్చుకున్నారు. వహీదీ అంటే ఏకైక వ్యక్తి లేదా మొదటివాడు అని అర్థం. చిత్రంగా 1979 నుండి 2026 వరకు ఆయన ప్రయాణంలో ఎన్నో విప్లవాత్మకమైన తొలి ఘట్టాలు నమోదయ్యాయి. నేడు ఇరాన్ తన మనుగడ కోసమే అమెరికా, ఇజ్రాయెల్తో తీవ్రమైన పోరాటం సాగిస్తున్న ఈ సంక్షోభ సమయంలో ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వహీదీ అధికారికంగా నియమితులయ్యారు. గతంలో ఇరాక్ విధించిన సుదీర్ఘ యుద్ధం నాటి జాతీయవాద భావాలను ఇరానియన్లు స్మరించుకుంటున్న వేళ నూతన సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమీనీ నాయకత్వంలో వహీదీ ఈ బాధ్యతలను స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్చి ప్రారంభం నుండి డి ఫ్యాక్టోగా ఐఆర్జీసీ చీఫ్గా కొనసాగుతున్న వహీదీ నూతన సుప్రీం లీడర్గా ముజ్తఫా ఖమీనీ అధికారాన్ని చేపట్టేలా చేయడంలో కీలక పాత్రను పోషించారు. మధ్యప్రాచ్య సైనిక వర్గాలలో తీవ్రమైన పోటీ ఉండే వాతావరణంలో వహీదీ వేగంగా పదోన్నతులు పొందారు. ఐఆర్జీసీలో చేరిన కేవలం 2 ఏళ్లకే అంటే 1981లో అప్పటి ఐఆర్జీసీ చీఫ్ మెహ్సేన్ రెజాయి వద్ద ఇంటెలిజెన్స్ డిప్యూటీగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1988 నాటికి ఐఆర్జీసీ అత్యంత ప్రతిష్టాత్మక విదేశీ విభాగమైన కుద్స్ ఫోర్స్ మొదటి కమాండర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. జెరూసలేం విముక్తి దళంగా అభివర్ణించుకునే ఈ కుద్స్ ఫోర్స్ విదేశాలలోని సాయుధ నిరోధక గ్రూపులకు నిధులు సమకూర్చడం, ఆయుధాలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్రను పోషించింది. కాసిం సులేమానీ కమాండర్గా ఉన్న కాలంలో కుద్స్ ఫోర్స్ అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ ఆ బలగానికి తొలి పునాదులు వేసి ఆపరేషనల్ విజన్ను రూపొందించింది మాత్రం అహ్మద్ వహీదీయే. ముఖ్యంగా లెబనాన్లో ఇరాన్, హిజ్బుల్లా మధ్య బంధం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు వహీదీ దానికి బలమైన మార్గదర్శకత్వం వహించారు. వహీదీ కెరియర్లో మరో అరుదైన ఘట్టం 2009లో నమోదైంది. అప్పటి అధ్యక్షుడు మహమ్మూద్ అహ్మదీ నెజాద్ తన మంత్రివర్గంలో వహీదీని రక్షణ, సాయుధ బలగాల లాజిస్టిక్స్ మంత్రిగా నియమించారు. దీని ద్వారా ఇంటర్పోల్ రెడ్ నోటీస్ అమలులో ఉండగానే ఒక దేశంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డులోకి ఎక్కారు. అధ్యక్షుడు మొహమ్మద్ ఖాతామీ హయాంలో రక్షణ మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డిప్యూటీగా పనిచేసిన స్వల్ప కాలాన్ని మినహాయిస్తూ వహీదీ ఎల్లప్పుడూ ఇరాన్లోని తీవ్ర సంప్రదాయవాద ప్రభుత్వాలలోనే ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. అహ్మదీ నెజాద్ మొదటి విడతలో పాలనలో చీఫ్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్గా, అలాగే 2021 నుండి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఇంటర్పోల్ రెడ్ నోటీసులతో పాటు 2008 నుండి యూరోపియన్ యూనియన్ ఆంక్షలు, 2010 నుండి ఆయుధ వ్యాప్తి కారణముగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న తొలి తరానికి చెందిన నాయకులలో వహీదీ ఒకరు. అహ్మద్ వహీదీ ప్రయాణం కేవలం విజయాలతోనే కాక సంక్లిష్టమైన వివాదాలతోనూ నిండి ఉంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు ఆయన అందించిన వ్యూహాత్మక విజయాలు ఎంతటివో ఆయన చుట్టూ ముసురుకున్న వివాదాలు కూడా అంతటివే. అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచైనా తిరిగి పుంజుకోగల ప్రమాదకర వ్యూహకర్తగా ఆయన పేరుగాంచారు. కుద్స్ ఫోర్స్ చీఫ్గా ఉన్న కాలంలో 1990ల ప్రారంభంలో ఇరాన్ సాధించిన కొన్ని విదేశీ ఆధిపత్యాల వెనుక వహీదీ హస్తం ఉంది. ఇరాక్ విధించిన 10 ఏళ్ల సుదీర్ఘమైన రక్తం చిందించిన యుద్ధం తర్వాత ఇరాన్ కోలుకుంటున్న సమయంలో ఆ యుద్ధ వాతావరణం తీసుకొచ్చిన తీవ్ర భావాజాలాన్ని విదేశీ వ్యూహాలకు వహీదీ ఉపయోగించుకున్నారు. ఆయన నాయకత్వంలోనే కుద్స్ ఫోర్స్ తన మొదటి పెద్ద విదేశీ జోక్యాన్ని బోస్నియా అండ్
హెర్జీ గోవినా సివిల్ వార్లో చేపట్టింది. అక్కడ జోస్నియా అధ్యక్షుడు అలీజా ఇజెద్ బెగోవిచ్కు మద్దతుగా పనిచేసింది. దీని ద్వారా టెహ్రాన్ సారాజెవో మైత్రి బలపడినప్పటికీ బోస్నియా యుద్ధరంగం కుద్సు ఫోర్స్కు సరిపడనిదిగా మారింది. ఎందుకంటే అక్కడ ఆల్ ఖైదా ప్రభావం ఎక్కువగా ఉండేది. షియా ముస్లింలపై ఆల్ ఖైదాకు ఉన్న తీవ్ర ద్వేషం వల్ల బోస్నియాలో కుద్స్ ఫోర్స్ సాధించిన విజయాలు లెబనాన్లో సాధించినంత ప్రభావవంతంగా ఉండలేకపోయాయి. జోస్నియాలో ఆశించిన స్థాయిలో సఫలీకృతులు కాకపోయినప్పటికీ లెబనాన్ రంగాన్ని వహీదీ వదలలేదు. హిజ్బుల్లాతో ఇరాన్ ఆపరేషనల్ సంబంధాలను నిరంతరం పటిష్టం చేశారు. 1994లో బ్యూనస్ ఎయిర్స్లోని ఏఎంఐఏ జూయిష్ కమ్యూనిటీ సెంటర్పై జరిగిన భయంకరమైన దాడి వెనుక ఆయనే సూత్రధారి అని 2006లో అర్జెంటీనా ప్రభుత్వం వహీదీపై అధికారికంగా అభియోగం మోపింది. ఇది ఇరాన్, అర్జెంటీనాల మధ్య చాలా ఏళ్ల పాటు తీవ్ర వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇరాన్ సైనిక వ్యవస్థలో వహీదీ ప్రాధాన్యత తగ్గకపోగా మరింతగా పెరిగింది. ఈ అభియోగాలను ఇరాన్ ఎప్పుడూ పాశ్చాత్య దేశాల కుట్రగానే అభివర్ణిస్తూ వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు క్షిపణులు, డ్రోన్ల వ్యవస్థను పటిష్టం చేయడంపై వహీదీ దృష్టి సారించారు. ఇజ్రాయెల్ బెదిరింపులను ఎదుర్కోవడానికి క్షిపణి సాంకేతికత మాత్రమే ఇరాన్కు ప్రధాన రక్షణ కవచమని ఆయన బలంగా నమ్మారు. 2012లో ఇరాన్ స్వదేశీ ఘన ఇంధన క్షిపణి ఫతే 110 పరిధిని 300 కిలోమీటర్లకు పెంచే ప్రాజెక్టును ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. ఇజ్రాయెల్తో యుద్ధ ముప్పు ఉన్న ప్రతిసారి ఇరాన్ స్వదేశీ డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 2013 నాటికి రష్యన్ S-200, S-300 డిజైన్ల ఆధారంగా ఇరాన్ సొంతంగా బావార్ 373 వంటి అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలోనూ వహీదీ పాత్ర ఎంతో ఉంది. దీనికి తోడు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థల నుండి కాపాడేందుకు ఏర్పడిన OGAB-2 కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బాధ్యతలను 2007 నుండి వహీదీ పర్యవేక్షించారని వార్తలు వచ్చాయి. ఇరాన్ అణుశాస్త్రవేత్తలపై జరిగిన వరుస హత్యల నేపథ్యంలో ఈ ఏజెన్సీ పనితీరుపై రకరకాల చర్చలు నడిచినప్పటికీ ఇరాన్ అంతర్గత భద్రతా విభాగంలో ఆయనకు ఉన్న పట్టు సడలలేదు. అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించే ఇస్లామిక్ వ్యవస్థ కోసం పోరాడిన వహీదీ అవసరమైనప్పుడు అత్యంత రహస్య దౌత్య చర్చలు జరపడంలోనూ నేర్పరి. 1985-87 కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య సంచలనం సృష్టించిన ఇరాన్ కాంట్రా అఫేర్ రహస్య ఒప్పందంలో వహీదీ కీలక భూమిక పోషించారు. అమెరికన్ బందీల విడుదలకు బదులుగా ఆయుధాలు పొందేందుకు జరిగిన ఈ రహస్య చర్చల్లో అప్పటి అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ మెక్ పార్లెన్ను కలిసిన బృందంలో వహీదీ ఉన్నారు. హిజ్బుల్లాతో తనకు ఉన్న ప్రత్యేక సంబంధాల ద్వారానే అమెరికన్ బందీల విడుదలను ఆయన సాధ్యం చేశారు. అయితే ఆయన కెరియర్లో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. 1988లో కెర్మాన్ షా ప్రావిన్స్లో ఇరాక్ మద్దతు ఉన్న కమ్యూనిస్టు తిరుగుబాటుదారుల దాడికి బాధ్యుడిగా వహీదీపై ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ఐఆర్జీసీ చీఫ్ మెహ్సేన్ రెజాయి ఆయనపై అరెస్టు వారెంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే నాటి సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ మాజీ అధ్యక్షుడు ఆలీ అక్బర్ రబ్జంజానీ జోక్యం చేసుకుని వహీదీని ఆ అరెస్టు నుండి కాపాడారు. ఆ తర్వాత వెంటనే వహీదీని కుద్స్ ఫోర్స్ కమాండర్గా నియమించడం ఆయనకు ఉన్న రాజకీయ పట్టుకు నిదర్శనం. ఇటీవలి కాలంలో 2022లో మహసా అమీనీ మృతి తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనల సమయంలో హోంమంత్రిగా వహీదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలను తీవ్రంగా సమర్థించారు. ఈ నిరసనల వెనుక పాశ్చాత్య దేశాల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. అయితే ప్రజల్లో వచ్చిన తీవ్ర అసంతృప్తిని చల్లార్చడానికి 2023లో తన పొలిటికల్ డిపాజిట్ అయిన మహమ్మద్ రేజా గెలాం రేజాను పదవి నుంచి తొలగించి రాజీ మార్గాన్ని కూడా ప్రదర్శించారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ భయానక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నూతన సుప్రీం లీడర్ మజ్దాబా కమేనీ కింద ఐఆర్జీసీ చీఫ్గా అహ్మద్ వహీదీ బాధ్యతలు చేపట్టడం ఇరాన్ వ్యూహంలో వినూత్న మార్పులకు సంకేతం. ఆయన పూర్వపు బాస్ మొహ్సేన్ రెజాయి ప్రస్తుతం సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఉన్నారు. వహీదీ, రెజాయిల సుదీర్ఘ అనుభవం, అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ వ్యవస్థను కాపాడుకోవడంలో వారికి ఉన్న నేర్పరితనం ఇరాన్కు సైనిక పరంగా పెద్ద బలంగా మారనుంది. 2026లో అమెరికా మారుతున్న విదేశాంగ విధానాలు, అలాగే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నడుమ ఇరాన్ నిర్ణయాత్మక శక్తిగా నిలబడేందుకు వహీదీ అనుభవం దోహదపడుతుందని టెహ్రాన్ భావిస్తుంది. ఇటు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే అటు భావాజాల పరిరక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకోగల అహ్మద్ వహీదీ నాయకత్వంలో ఐఆర్జీసీ రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తుందనేది అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది.